ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవలే కల్కి సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ను తన ఖాతాలో వేసుకున్నారు. కల్కి వరల్డ్ వైడ్గా 1000 కోట్లకి పైగానే వసూళ్లను సాధించింది. బాహుబలి తర్వాత ప్రభాస్కి అంతటి విజయాన్ని అందించిన సినిమా కల్కి అనే చెప్పాలి. ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో భారీ చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవలే ఈ సినిమా గ్రాండ్గా లాంచ్ జరిగింది. ఈ మూవీలో ఇమాన్వి అనే కొత్త ఇన్స్టాగ్రామ్ బ్యూటీని ఎంపిక చేశారు. అయితే ఫ్యాన్స్ ఇప్పుడు ఒక విషయం గురించి తెగ చర్చించుకుంటున్నారు. నిజానికి ప్రభాస్ తన కెరీర్లో నయనతార, త్రిష, తమన్నా, అనుష్క, కాజల్, శ్రేయ వంటి చాలామంది స్టార్ హీరోయిన్లతో నటించారు. కానీ ప్రభాస్ ఇంతవరకు సమంత కాంబినేషన్లో ఒక్క మూవీ కూడా చేయలేదు. సమంత కూడా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్లతో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. కానీ డార్లింగ్ ప్రభాస్తో నటించే ఛాన్స్ మాత్రం అందుకోలేకపోయింది. ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ను సమంతతో ఎందుకు నటించలేదు అనే ప్రశ్నకి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. సమంతతో సినిమా చేయడానికి ప్రయత్నాలు జరిగాయని, కానీ హైట్ సమస్య వల్లే తనతో కాంబినేషన్ సెట్ అవ్వలేదని ప్రభాస్ చెప్పుకొచ్చారు. నిజంగా ప్రభాస్ ఇచ్చిన సమాధానం షాకింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే హైట్ని లోపంగా ఎత్తి చూపే సాహసం ఎవ్వరూ చేయరు. కానీ ప్రభాస్ అదే సమస్య అంటూ ఓపెన్గా చెప్పేశారు. ఈ సమాధానం విన్న వారంతా ఎందుకు షాక్ అవుతున్నారంటే, మహేష్ బాబు కూడా ప్రభాస్ లాగానే 6 అడుగుల ఎత్తు ఉంటారు. కానీ మహేష్తో సమంత దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు లాంటి చిత్రాల్లో నటించి సూపర్ హిట్స్ను అందుకుంది. డైరెక్టర్ కనుక డిసైడ్ అయితే హైట్ సమస్య కాదని నెటిజన్స్ సైతం అంటున్నారు. సాహో సినిమాలో ముందుగా సమంతకే ఛాన్స్ వచ్చిందని, కానీ చివరికి శ్రద్ధాదాస్ను తీసుకున్నారనే రూమర్స్ కూడా వినిపించాయి. ఏది ఏమైనా ఈ జంట కలిసి నటించకపోవడం ఇరు ఫ్యాన్స్కు అసంతృప్తి అనే చెప్పాలి. మరి ముందు అయినా ఏదైనా అద్భుతం జరిగి సమంతను డార్లింగ్ సినిమాలో సెలెక్ట్ చేసుకుంటారో లేదో చూడాలి. ఇక ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.